Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. ఈ వీడియోలో ఫీలింగ్ లైక్ డూయింగ్ సంథింగ్ ఏదైనా చేయాలనిపించుట అనే టాపిక్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. మన డైలీ లైఫ్లో చాలాసార్లు నాకు ఇది చేయాలనిపిస్తుంది, నాకు ఇది చేయాలనిపించడం లేదు, ఆమెకు ఇది వండాలనిపిస్తుంది, ఆమెకు ఇది వండాలనిపించడం లేదు, వాళ్లకు ఇక్కడికి రావాలనిపిస్తుంది, వాళ్లకు ఇక్కడికి రావాలనిపించడం లేదు, అతనికి ఇది చేయాలనిపించలేదు, ఆమెకు ఇది చేయాలనిపించింది. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. ఈ విధమైన సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. ఐ ఫీల్ నాకు అనిపిస్తుంది, ఐ డోంట్ ఫీల్ నాకు అనిపించడం లేదు. వీ ఫీల్ మాకు అనిపిస్తుంది, వీ డోంట్ ఫీల్ మాకు అనిపించడం లేదు. యూ ఫీల్ నీకు అనిపిస్తుంది, యూ డోంట్ ఫీల్ నీకు అనిపించడం లేదు. హీ ఫీల్స్ అతనికి అనిపిస్తుంది, హీ డజంట్ ఫీల్ అతనికి అనిపించడం లేదు. షీ ఫీల్స్ ఆమెకు అనిపిస్తుంది, షీ డజంట్ ఫీల్ ఆమెకు అనిపించడం లేదు. దే ఫీల్ వాళ్లకు అనిపిస్తుంది, దే డు నాట్ ఫీల్ దే డోంట్ ఫీల్ వాళ్లకు అనిపించడం లేదు. రాజుకు అనిపిస్తుంది, రాజు ఫీల్స్ రాజుకు అనిపించడం లేదు, రాజు డజంట్ ఫీల్. నాకు అనిపించింది, ఐ ఫెల్ట్ నాకు అనిపించలేదు, ఐ డిడ్ నాట్ ఫీల్. మనకు అనిపించింది, వీ ఫెల్ట్ మనకు అనిపించలేదు, వీ డిడ్ నాట్ ఫీల్. నీకు అనిపించింది, యూ ఫెల్ట్ నీకు అనిపించలేదు, యూ డిడ్ నాట్ ఫీల్. అతనికి అనిపించింది, హీ ఫెల్ట్ అతనికి అనిపించలేదు, హీ డిడ్ నాట్ ఫీల్. ఆమెకు అనిపించింది, షీ ఫెల్ట్ ఆమెకు అనిపించలేదు, షీ డిడ్ నాట్ ఫీల్. వాళ్లకు అనిపించింది, దే ఫెల్ట్ వాళ్లకు అనిపించలేదు, దే డిడ్ నాట్ ఫీల్. ఈ విధంగా నాకు అనిపించింది, నాకు అనిపిస్తుంది, నాకు అనిపించడం లేదు, నాకు అనిపించింది, నాకు అనిపించలేదు. ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్ అతనికి ఇది చేయాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ నాకు ఇది చేయాలనిపిస్తుంది. యు ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ నీకు ఇది చేయాలనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్ ఆమెకు ఇది చేయాలనిపిస్తుంది. వీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ మాకు ఇది చేయాలనిపిస్తుంది. దే ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ వారికి ఇది చేయాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ నాకు తినాలనిపిస్తుంది, నాకు ఏదైనా తినాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్. షీ ఫీల్స్ లైక్ డాన్సింగ్ ఆమెకు డాన్స్ చేయాలనిపిస్తుంది. దే ఫీల్ లైక్ స్లీపింగ్ వారికి నిద్రపోవాలనిపిస్తుంది. మాకు నిద్రపోవాలనిపిస్తుంది అంటే వీ ఫీల్ లైక్ స్లీపింగ్. వాడికి నిద్రపోవాలనిపిస్తుంది, హీ ఫీల్స్ లైక్ స్లీపింగ్. ఆమెకు నిద్రపోవాలనిపిస్తుంది, షీ ఫీల్స్ లైక్ స్లీపింగ్. నాకు నిద్రపోవాలనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. వీ ఫీల్ లైక్ సెండింగ్ దెమ్ ఫ్రమ్ హియర్ మాకు వాళ్ళను ఇక్కడ నుంచి పంపించాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ మేకింగ్ యూ డాన్స్ నాకు మీ చేత డాన్స్ చేయించాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ మేకింగ్ యూ డాన్స్ మీ చేత పాడించాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ మేకింగ్ యూ సింగ్ వాడికి నా చేత పాడించాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ మేకింగ్ మీ సింగ్. ద చిల్డ్రన్ ఫీల్ లైక్ ప్లేయింగ్ పిల్లలకి ఆడుకోవాలనిపిస్తుంది. ద చిల్డ్రన్ ఫీల్ లైక్ ప్లేయింగ్. ద చిల్డ్రన్ ఫీల్ లైక్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్ పిల్లలకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ద చిల్డ్రన్ ఫీల్ లైక్ ఈటింగ్ అన్ ఐస్ క్రీమ్. వీ ఫీల్ లైక్ మేకింగ్ హిమ్ డూ ఇట్ మాకు వాడి చేత ఇది చేయించాలనిపిస్తుంది. వీ ఫీల్ లైక్ మేకింగ్ హిమ్ డూ ఇట్. దే ఫీల్ లైక్ గెటింగ్ ఇట్ డన్ వారికి దీన్ని చేయించాలనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ గెటింగ్ ఇట్ కంప్లీటెడ్ ఆమెకు ఇది కంప్లీట్ చేయించాలనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ లెటింగ్ దెమ్ గో ఆమెకు వారిని వెళ్ళనివ్వాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ హౌ టు డూ ఇట్ నాకు ఇది ఎలా చేయాలో నేర్చుకోవాలనిపిస్తుంది.
షీ ఫీల్స్ లైక్ బీయింగ్ మేడ్ హ్యాపీ. ఆమెకు హ్యాపీగా చేయబడాలనిపిస్తుంది. హ్యాపీగా చేయబడాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ లవింగ్ అదర్స్. అతనికి ఇతరులను ప్రేమించాలనిపిస్తుంది. దే ఫీల్ లైక్ బీయింగ్ లవ్డ్ బై అదర్స్. వారికి ఇతరుల చేత ప్రేమింపబడాలనిపిస్తుంది. దే ఫీల్ లైక్ బీయింగ్ లవ్డ్ బై అదర్స్. నాకు ఇతరుల చేత ప్రేమింపబడాలనిపిస్తుంది అని అంటే ఐ ఫీల్ లైక్ బీయింగ్ లవ్డ్ బై అదర్స్. మాకు అనిపిస్తుంది అని అంటే వీ ఫీల్ లైక్ బీయింగ్ లవ్డ్ బై అదర్స్. ఇతరుల చేత ప్రేమింపబడాలనిపిస్తుంది, మాకు ప్రేమింపబడాలనిపిస్తుంది. ఆమెకు ప్రేమింపబడాలనిపిస్తుంది అంటే షీ ఫీల్స్ లైక్ బీయింగ్ లవ్డ్ బై అదర్స్. దే ఫీల్ లైక్ బీయింగ్ కాల్డ్. పిలిపించుకోవాలనిపిస్తుంది. దే ఫీల్ లైక్ బీయింగ్ కాల్డ్. పిలిపించుకోవాలనిపిస్తుంది, వారికి పిలిపించుకోవాలనిపిస్తుంది. వీ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్వైటెడ్. మాకు ఆహ్వానింపబడాలనిపిస్తుంది. వీ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్వైటెడ్. అతనికి ఆహ్వానింపబడాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ బీయింగ్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం అనిపిస్తుంది అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ అది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ సింగులర్ నౌన్ ఆర్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఫీల్స్ యూజ్ చేస్తాము. మిగతా ఏ సబ్జెక్ట్కైనా ఫీల్ యూజ్ చేస్తాం. యూజ్ చేసి లైక్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం నాకు అనిపిస్తుంది, నాకు తినాలనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అని. నాకు తినాలనిపించడం లేదు అని అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా అఫర్మేటివ్ సెంటెన్సెస్. నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనేది చూద్దాము. హీ డజంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అతనికి ఇది చేయాలనిపించడం లేదు. అతనికి ఇది చేయాలనిపించడం లేదు. హీ డజంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు ఇది చేయాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. మాకు ఇది చేయాలనిపించడం లేదు. వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. మాకు చేయాలనిపించడం లేదు. నీకు చేయాలనిపించడం లేదు లేదా మీకు చేయాలనిపించడం లేదు. యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అతనికి చేయాలనిపించడం లేదు. హీ డజంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్. ఆమెకు చేయాలనిపించడం లేదు. షీ డజంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. వారికి చేయాలనిపించడం లేదు. దే డు నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. రాజుకు చేయాలనిపించడం లేదు. రాజు డజంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. స్టూడెంట్స్కి చేయాలనిపించడం లేదు. స్టూడెంట్స్ డు నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. ఈ విధంగా మనం చేయాలనిపించడం లేదు అనడానికి నెగటివ్లో సెంటెన్స్ చెప్పడం అనేది జరుగుతుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఐ డోంట్ ఫీల్ లైక్ డాన్సింగ్. నాకు డ్యాన్స్ చేయాలనిపించడం లేదు. షీ డజంట్ ఫీల్ లైక్ సింగింగ్. ఆమెకు పాట పాడాలనిపించడం లేదు. షీ డజంట్ ఫీల్ లైక్ సింగింగ్. వీ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్. మాకు నిద్రపోవాలనిపించడం లేదు. దే డోంట్ ఫీల్ లైక్ సెండింగ్ అస్ ఫ్రమ్ హియర్. వారికి ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించాలనిపించడం లేదు. హీ డజంట్ ఫీల్ లైక్ మేకింగ్ యూ సింగ్. అతనికి నీ చేత పాడించాలనిపించడం లేదు. హీ డజంట్ ఫీల్ లైక్ మేకింగ్ యూ సింగ్. షీ డజంట్ ఫీల్ లైక్ గెటింగ్ దిస్ వర్క్ డన్. ఆమెకు ఈ పని చేయించాలనిపించడం లేదు. షీ డజంట్ ఫీల్ లైక్ గెటింగ్ దిస్ వర్క్ డన్. వీ డోంట్ ఫీల్ లైక్ లెటింగ్ దెమ్ కమ్ హియర్. మాకు వారిని ఇక్కడికి రానివ్వాలనిపించడం లేదు. వాళ్ళను ఇక్కడికి రానివ్వాలనిపించడం లేదు. మాకు వాళ్ళని ఇక్కడికి రానివ్వాలనిపించడం లేదు. వీ డోంట్ ఫీల్ లైక్ లెటింగ్ దెమ్ కమ్ హియర్. దే డోంట్ ఫీల్ లైక్ లెర్నింగ్ హౌ టు డ్రైవ్ ఏ కార్. వారికి కార్ ఎలా నడపాలో నేర్చుకోవాలనిపించడం లేదు. దే డోంట్ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్వైటెడ్. వారికి ఆహ్వానింపబడాలనిపించడం లేదు. దే డోంట్ ఫీల్ లైక్ బీయింగ్ కాల్డ్. వారికి పిలిపించుకోవాలనిపించడం లేదు. ఈ విధంగా నెగటివ్ స్టేట్మెంట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది చూద్దాం.
డస్ హీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? అతనికి ఇది చేయాలనిపిస్తుందా? నాకు ఇది చేయాలనిపిస్తుందా? డూ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? నీకు ఇది చేయాలనిపిస్తుందా? డూ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? మాకు ఇది చేయాలనిపిస్తుందా? డూ వీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? ఆమెకి ఇది చేయాలనిపిస్తుందా? డస్ షీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? వారికి ఇది చేయాలనిపిస్తుందా? డు దే ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? ఆ స్టూడెంట్స్కి ఇది చేయాలనిపిస్తుందా? డు ద స్టూడెంట్స్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? డు ద స్టూడెంట్స్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? ఈ విధంగా మనం అనిపిస్తుందా అని అడగడానికి ఈ విధంగా మనం క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. డస్ షీ ఫీల్ లైక్ మేకింగ్ దెమ్ డూ ఇట్? ఆమెకు వారి చేత ఇది చేపించాలనిపిస్తుందా? ఆమెకు వారి చేత ఇది చేపించాలనిపిస్తుందా? డస్ షీ ఫీల్ లైక్ మేకింగ్ దెమ్ డూ ఇట్? డు దే ఫీల్ లైక్ గెటింగ్ ఇట్ డన్? వారికి ఇది చేపించాలనిపిస్తుందా? డు దే ఫీల్ లైక్ గెటింగ్ ఇట్ డన్? ఈ విధంగా మనం ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే నెగటివ్ ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే డస్ హీ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? అతనికి ఇది చేయాలనిపించడం లేదా? డజంట్ హీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? డజంట్ హీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? ఆమెకు వారి చేత ఇది చేపించాలనిపించడం లేదా? డజంట్ షీ ఫీల్ లైక్ మేకింగ్ దెమ్ డూ ఇట్? డజంట్ షీ ఫీల్ లైక్ మేకింగ్ దెమ్ డూ ఇట్? వారికి ఇది చేపించాలనిపించడం లేదా? డు దే నాట్ ఫీల్ లైక్ గెటింగ్ ఇట్ డన్? డు దే నాట్ ఫీల్ లైక్ గెటింగ్ ఇట్ డన్? లేదా ఇంకా ఎలా అడగొచ్చానంటే డోంట్ దే ఫీల్ లైక్ గెటింగ్ ఇట్ డన్? వారికి ఇది చేపించాలనిపించడం లేదా? ఈ విధంగా మనం ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. వాట్ డస్ హీ ఫీల్ లైక్ డూయింగ్? అతనికి ఏం చేయాలనిపిస్తుంది? వాట్ డస్ హీ ఫీల్ లైక్ డూయింగ్? వారికి ఏం చేయాలనిపిస్తుంది? వాట్ డు దే ఫీల్ లైక్ డూయింగ్? వాట్ డజంట్ హీ ఫీల్ లైక్ డూయింగ్? అతనికి ఏం చేయాలనిపించడం లేదు. వాట్ డజంట్ హీ ఫీల్ లైక్ డూయింగ్? హూ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్? ఇది ఎవరికి చేయాలనిపిస్తుంది? హూ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్? హూ డజంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? ఇది ఎవరికి చేయాలనిపించడం లేదు. హూ డజంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? హూ ఫీల్స్ లైక్ గెటింగ్ ఇట్ డన్? ఇది ఎవరికి చేయించాలనిపిస్తుంది? ఇది ఎవరికి చేయించాలనిపిస్తుంది? హూ ఫీల్స్ లైక్ గెటింగ్ ఇట్ డన్? హూ డజంట్ ఫీల్ లైక్ గెటింగ్ దిస్ వర్క్ డన్? ఎవరికి ఈ పని చేయించాలనిపించడం లేదు. ఎవరికి ఈ పని చేయించాలనిపించడం లేదు. హూ డజంట్ ఫీల్ లైక్ గెటింగ్ దిస్ వర్క్ డన్? హూ ఫీల్స్ లైక్ లెటింగ్ దెమ్ గో? ఎవరికి వారిని వెళ్ళనివ్వాలనిపిస్తుంది? హూ డజంట్ ఫీల్ లైక్ లెటింగ్ దెమ్ కమ్? ఎవరికి వారిని ఇక్కడికి రానివ్వాలనిపించడం లేదు. ఎవరికి వారిని ఇక్కడికి రానివ్వాలనిపించడం లేదు. హూ డజంట్ ఫీల్ లైక్ లెటింగ్ దెమ్ కమ్ హియర్? హూ ఫీల్స్ లైక్ మేకింగ్ దెమ్ సింగ్? ఎవరికి వారి చేత పాడించాలనిపిస్తుంది? హూ డజంట్ ఫీల్ లైక్ మేకింగ్ దెమ్ స్టడీ? ఎవరికి వారి చేత చదివించాలనిపించడం లేదు. హూ డజంట్ ఫీల్ లైక్ సెండింగ్ దెమ్ ఫ్రమ్ హియర్? ఎవరికి వారిని ఇక్కడ నుంచి పంపించాలనిపించడం లేదు. హూ డజంట్ ఫీల్ లైక్ లెటింగ్ హిమ్ కమ్ హియర్? ఎవరికి అతన్ని ఇక్కడికి రానివ్వాలనిపించడం లేదు. హూ డజంట్ ఫీల్ లైక్ లెటింగ్ హిమ్ కమ్ హియర్? ఈ విధంగా మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే నాకు చేయాలనిపిస్తుంది, నాకు ఇది చేయాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు ఇది చేయాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అతనికి ఇది చేయాలనిపిస్తుందా? డస్ హీ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? అతనికి ఇది చేయాలనిపించడం లేదా? డస్ హీ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్? ఆమెకు
ఇది చేయాలనిపించింది అని అంటే షీ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు వరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అనిపిస్తుంది, అనిపించడం లేదు అని చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు నాకు చేయాలనిపించలేదు, నాకు చేయాలనిపించింది. ఇవి ఎలా చెప్తామనంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. హీ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్ అంటే అతనికి ఇది చేయాలనిపించింది. అతనికి ఇది చేయాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్. అతనికి ఇది చేయాలనిపించింది అని ఎలా చెప్తాము? అతనికి ఇది చేయాలనిపించింది. హీ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్. హీ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్. అతనికి ఇది చేయాలనిపించలేదు. హీ డిడ్ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. హీ డిడ్ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు తినాలనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్. నాకు తినాలనిపించలేదు. ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ ఈటింగ్. షీ ఫీల్స్ లైక్ డాన్సింగ్. ఆమెకు డాన్స్ చేయాలనిపిస్తుంది. ఆమెకు డాన్స్ చేయాలనిపించింది. షీ ఫెల్ట్ లైక్ డాన్సింగ్. దే ఫీల్ లైక్ స్లీపింగ్. వారికి అనిపిస్తుంది. వారికి నిద్రపోవాలనిపించింది. దే ఫెల్ట్ లైక్ స్లీపింగ్. వీ ఫీల్ లైక్ సెండింగ్ దెమ్ ఫ్రమ్ హియర్. మాకు వాళ్ళను ఇక్కడ నుంచి అనిపిస్తుంది. మాకు వాళ్ళను ఇక్కడ నుంచి పంపించాలనిపించింది. వీ ఫెల్ట్ లైక్ సెండింగ్ దెమ్ ఫ్రమ్ హియర్. వీ ఫీల్ లైక్ మేకింగ్ యూ డాన్స్. నాకు మీ చేత డాన్స్ చేయించాలనిపిస్తుంది. మాకు మీ చేత డాన్స్ చేయించాలనిపించింది అని అంటే వీ ఫెల్ట్ మాకు అనిపించింది అని అంటే వీ ఫెల్ట్ లైక్ మేకింగ్ యూ డాన్స్. అనిపించలేదు అని అంటే వీ డి నాట్ ఫీల్ లైక్ మేకింగ్ యూ డాన్స్. మీ చేత డాన్స్ చేయించాలనిపించలేదు. వీ డి నాట్ ఫీల్ లైక్ మేకింగ్ యూ డాన్స్. ఇక్కడ చూడండి, హీ ఫీల్స్ లైక్ మేకింగ్ మీ సింగ్. అతనికి నా చేత పాడించాలనిపిస్తుంది అని అంటే హీ ఫీల్స్ లైక్ మేకింగ్ మీ సింగ్. అతనికి నా చేత పాడించాలనిపించింది. హీ ఫెల్ట్ లైక్ మేకింగ్ మీ సింగ్. వాడికి నా చేత పాడించాలనిపించలేదు. హీ డిడ్ నాట్ ఫీల్ లైక్ మేకింగ్ మీ సింగ్. ఈ విధంగా మనం అనిపించింది, అనిపించలేదు అంటే ఫెల్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఫెల్ట్ లైక్ డూయింగ్ సంథింగ్ అంటే అనిపించింది. అనిపించలేదు అని అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ఫీల్ ప్లస్ లైక్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది. నాకు ఇది చేయాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు ఇది చేయాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు ఇది చేయాలనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్. నాకు ఇది చేయాలనిపించలేదు. ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నాకు ఏం చేయాలనిపించింది? వాట్ డిడ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్? నాకు ఏం చేయాలనిపించలేదు. వాట్ డిడ్ ఐ నాట్ ఫీల్ లైక్ డూయింగ్. ఈ విధంగా మనం చేయాలనిపించింది, చేయాలనిపించలేదు, చేయాలనిపిస్తుంది, చేయాలనిపించడం లేదు అనే సెంటెన్సెస్ ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe our channel. Please like, comment and share our video. Thank you.